కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నటువంటి రూట్లో ఉంటుంది రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం. ఇవాళ పడిలేచిన టీడీపీ ఎగసపడిన వైసీపీ అంటూ పెద్ద స్టోరీ అల్లుకొచ్చేశారు. చాలా కీలకమైనటువంటి ప్రజల మెదళ్ల మీద ప్రభావితం చూపెట్టేది. ఒక్కటి ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అసలు చంద్రబాబు తప్ప ఇంకొకడు వస్తే ఎట్లా అని జనం ఫీల్ అవుతున్నారు. అద్భుత పాలనతో చంద్రబాబు నాయుడు అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న చిన్న లోపాలున్నా అది సరిచేయగలిగినటువంటి శక్తివంతమైన నాయకుడు చంద్రబాబేనని భావిస్తున్నారు. ఇది రాసుకొచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేయడంతోనే వైసీపీ పని అయిపోయిందని రాసుకొచ్చారు. 39 మందిని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని రాసుకొచ్చారు. అభ్యర్థులు దొరక్క కొత్త వాళ్ళని తెచ్చుకుంటున్నాడని రాసుకొచ్చారు. ఈవెన్ ఆ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇవ్వడంతో రాత్రి 2 దాకా బారులు తీరారంటేనే తెలుగుదేశం 125 సీట్లు 150 సీట్లు సాధిస్తుందని రాశారు. ఆయన రాసింది ఏదన్నా నిజమైందా? ఫైనల్గా చంద్రబాబు గారి పని ఏమైంది? అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అధ్వాన్నం, కేసీఆర్ పరిపాలన అద్భుతం, దేశంలోనే చక్కటి పరిపాలన అందిస్తున్నాడు, ఆయన అందిస్తున్న పరిపాలన చూసి దేశం యావత్తు కూడా అభినందిస్తోంది అని రాసుకొచ్చారు ఆర్కే గారు. ఈవెన్ మొన్న ఓడిపోయాక కూడా చాలా పాలన అద్భుతంగా చేసి ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందని రాసుకొచ్చారు. మరి అంతగా చేస్తే అక్కడ ఓటమి ఎందుకయింది? కాకపోతే ప్రజల మెదళ్ళని ప్రభావితం చేయడానికి నాకున్నటువంటి పత్రికా మాధ్యమాన్ని వాడుకుంటాను అనేటువంటి నిర్మోహమాటంగా, ఇంకొక భాషలో చెప్పాలంటే నిస్సిగ్గుగా జర్నలిజానికి వ్యభిచారంగా మార్చేసినటువంటి రాధాకృష్ణ గారు కొత్తగా తెలుగుదేశం పడిలేచేసింది, వైసీపీ పడిపోతుంది. రెండు ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఆయనకి అదొక హక్కు. ఎవరిచ్చారు అంటే పత్రిక పెట్టుకోవడం వల్ల డబ్బులతో వచ్చినటువంటిది.